యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్వాస్థ్యమియ్యవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపిన గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకు, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఇండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. యెహోషువ 21వ అధ్యాయము. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు, షిమ్యోను గోత్రికుల నుండియు, బెన్యామీను గోత్రికుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికుల నుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండియు, గాదు గోత్రికుల నుండియు, జెబూలూను గోత్రికుల నుండియు వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను, షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును,
అయినిని దాని పొలమును, యుట్టయును దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును, అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను, అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికియ్యబడెను. 4 పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిబ్జాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బోతును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను, అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బెయష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా మిషయలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును, హమ్మోద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను, అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును, హవాసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనయీమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లేయుండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికప్పగించి ఉండెను. గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు. అంతయు నెరవేరెను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు.
విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులును దహన బలులును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పించెదరు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపద తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. లూకాసు వార్త 18వ అధ్యాయం. యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటెదు దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరల ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.